హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? స్వయంగా జనాల మధ్యలో. మరి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? రంగా కొడుకు అంటే మళ్ళీ ఇక్కడ స్టేటస్ ఎక్కువ. ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ని సినిమా యాక్టర్గా చూసి తర్వాత పొలిటీషియన్గా చూశారు. బట్ రంగా కొడుకుని వచ్చేటప్పటికి కాపు నాయకుడి కొడుకు కింద బాగా ఆదరించారు. ఇప్పటికి కూడా వేరే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా రాధా అని పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా. అయితే తను దురదృష్టం కొద్దీ నియోజకవర్గంలో గెలవలేకపోవడం, తను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ప్లస్ ఆర్థికంగా రంగా స్వార్థపరుడు కాదు. రంగా కులాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు కాదు, దోచుకున్నాడు కాదు, దందాలు చేసి డబ్బులు సంపాదించినోడు కాదు. ఆ రోజున తను చేసినటువంటి యాక్టివిటీ వల్ల పేదోడికి రూపాయి పెట్టాడు తప్పించి తను తినలా, తను దాంతో బిల్డింగ్లు కూడగొట్టుకోలే. కాబట్టి డబ్బులు లేకపోయేటప్పటికి ఇతన్ని ఎన్నికలకి ఇబ్బంది పడుతున్నాడు. అందువల్లనే చివరికి డైరెక్ట్ ప్రత్యక్ష సీటే రా. ఇక్కడ కాపుల్లో ఈ మధ్యన ఒక స్లోగన్ చూసా నేను వాళ్ళ గ్రూపుల్లో. రంగా మరణం తర్వాతన కాపులు కోల్పోయినటువంటి దాన్ని, ఇదే తెలుగుదేశం కోల్పోయిన కాపు ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి చేర్చాడు. తద్వారా చంద్రబాబు నాయుడు బెనిఫిట్